తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అధికారం చుట్టూ ప్రతిపక్ష నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. అవకాశం వస్తే చాలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వలస రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అయిపోతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతోంది. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలోకి ఈజీగా జంప్ అయిపోతున్నారు. వలస రాజకీయాలతో ప్రతిపక్షం వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోతోంది. రోజుకో పార్టీ మారుతూ రాజకీయ విలువలకు ప్రజాప్రతినిధులు పాతరేస్తున్నారా? డ్రెస్ మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇలాంటి నేతలు ప్రజలకు ఏం ఒరగబెడతారు? ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఫిరాయింపుల పర్వం, నిన్న ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపుల పర్వం. అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాల్లో ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నాయి. అంటే ఒకప్పుడు హర్యానా అనేవాళ్ళు ఆయారాం గయారాం అని, ఇలా ఏమవుతుంది, ఆయారెడ్డి గయారెడ్డి అని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెడ్లే కాదు అందరూ చేరుతున్నారు, పాపం రెడ్లను ఎందుకు అనాలి. కానీ ఎందుకు అవుతుంది? ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ అన్యాయం అంటోంది, అక్కడేమో న్యాయం అంటోంది. వైఎస్ఆర్సీపీ తాను చేర్చుకున్నప్పుడేమో న్యాయం అన్నది, ఇప్పుడు తన నుంచి వెళ్ళిపోతుంటే అన్యాయం అంటోంది. టీఆర్ఎస్ తన నుంచి పోయినప్పుడు అన్యాయం అన్నది, ఇప్పుడు తాను చేసుకుంటున్నప్పుడు న్యాయం అంటోంది. అందువల్ల ఈ రాజకీయాల్లో న్యాయమా అన్యాయమా అనేది ఈ ప్రపంచమే మిథ్య, ప్రజాస్వామ్యమే మిథ్య, రాజకీయాలే మిథ్య అని మనం వేదాంతం చెప్పుకొని హిమాలయ పర్వతాల్లో కూర్చొని తాత్విక చింతన పలకడానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఇవాళ ఇక్కడైనా అక్కడైనా అధికారంలో ఉన్నవారిది ఒకటే వ్యూహం, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, తన పార్టీ తప్ప ఎవడు మిగలద్దు, ఇతర పార్టీలో ఎంతమంది వస్తే అంతమంది లాక్కోవాలి, వాడికి అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపులను ప్రోత్సహించాలి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పాతిపెట్టాలి. రాజకీయ సంస్కృతిలో తేడా లేదు. ఇలా నిన్నటిదాకా విమర్శించుకుంటారు, ఈరోజు చేరుతారు, ఇవాళ తిట్టుకుంటారు, రేపు మళ్ళీ పోతారు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని పనులైనా చేయండి అనేది ఒక విధానంగా మారిపోయింది. ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడేమో ప్రభుత్వాలకు మెజారిటీ లేకపోతే చాలని మెజారిటీ ఉంటే ఇతర పార్టీలను చీల్చి లాక్కునేవారు. ఇప్పుడు పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వం నడిపాడు, తెలుగుదేశాన్ని రెండు ముక్కలు చేశాడు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ పార్టీ నాదెళ్ల భాస్కర్ రూపంలో ఫిరాయింపులను ప్రోత్సహించింది. కానీ గత 10-15 ఏళ్ళుగా జరుగుతున్న రాజకీయం ఏంటంటే తన ప్రత్యర్థుల్ని దెబ్బతీయటానికి, రాజకీయంగా ఫినిష్ చేస్తానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ను తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసేందుకు ఇదే ఎత్తుగడ వాడాడు. ఇవాళ చంద్రబాబు నాయుడును దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి అదే ఎత్తుగడ వాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు సేమ్ ఎత్తుగడ వాడుతున్నాడు. టీడీపీని దెబ్బతీయడానికి ఇవాళ టీఆర్ఎస్ అదే వ్యూహం పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఇతర పార్టీల వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత సెంచరీ కొట్టారు. ఇప్పుడు వరంగల్లో కూడా బసవరాజ్ సారయ్య ఇంకెవ్వరు మిగిలితే వాళ్ళు వేరే పార్టీలో తీసుకుంటారు. వస్తున్న వార్తలు ఏంటంటే వరంగల్లో ఒక 12 వార్డుల్లో అసలు పోటీ లేకుండా యునానిమస్గా గెలిపించాలని చూస్తున్నారట. బహుశా భారతదేశం కూడా ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఒకే పార్టీ ఉంటుంది, ఆ పార్టీ తరఫుననే పోటీ చేస్తారు. బహుశా భారతదేశం కూడా రూలింగ్ పార్టీ ఆఫ్ ఇండియా వైపుగా ప్రయాణం చేస్తుందేమో. ఈ టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇదంతా ఎందుకు, రూలింగ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఒకటి. ఆ రూలింగ్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధికారికంగా ఒక అభ్యర్థి ఉంటాడు. ఆయన ఎవరన్నా మళ్ళీ కావాలనుకుంటే పోటీ చేసుకోవచ్చు. సహజంగా అధికారం పెడితే గెలిచినట్టు ప్రకటిస్తారు. ఆ రకంగా భారత ప్రజాస్వామ్యానికి కూడా మార్చివేస్తే పని అయిపోతుంది. ఈ గొడవ ఎందుకు ఇంత?